దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మనందరం చాలా సంవత్సరం చివరికి వచ్చేసాం కదా అండి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనకి ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, కానీ అది నెరవేరేలా అసలు ఏమాత్రం కనిపించడం లేదు. ఛాన్సెస్ 1% కూడా లేవు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు తగిన కాలం ముందు తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంతేకాక దాని గురించి ఆలస్యం చేసేవాడు కూడా కాడు. ఆయన ఖచ్చితంగా ఏ సమయానికి అది మన జీవితంలో నెరవేరితే మనకు మంచిదో ఆ సమయానికి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అదైతే నెరవేరుతుంది. కాకపోతే ఏ సమయంలో మనకు మంచిదైతే ఆ సమయంలో మాత్రమే నెరవేరుతుంది. అంతే కదా అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తున్నాం, ఒక వంటకం తయారు చేస్తున్నాం, అది తయారవడానికి కొంత సమయం అంటూ ఖచ్చితంగా తీసుకుంటుంది. దానికన్నా ముందే అది మనం ఆపేసామనుకోండి, లేకపోతే కట్టేసామనుకోండి, ఆ వంట పూర్తి కాకుండానే అది మనం ఎవ్వరూ తినలేని వారంగా ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏది ఎప్పుడు మనకి ఇస్తే జీవితంలో అది మనకి లాభదాయకంగా ఉంటుందో, మనకి మేలు కలిగేదిగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇచ్చి తీరుతారు. ఈలోపు మనకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. దాన్ని నేర్పించడానికి కూడా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం తల వంచి దేవునికి లోబడి వాటిని నేర్చుకుంటే మన జీవితానికి అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో ఎవరు నీతో ఎలా ఉన్నారు, లేకపోతే అసలు నువ్వు ఎవరిని నమ్మాలి, లేకపోతే అసలు దేవుడు నీ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు, నువ్వు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నావు, ఇలాంటివన్నీ కూడా ఈ ఆలస్యమైన అని మనం ఎంచుకుంటున్న ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అవన్నీ కనుక మనం తెలుసుకొని దేవునికి నిజంగా లోబడి ఉంటే ఆయన మన జీవితంలో ప్రతి కార్యం ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. కాబట్టి దేవుని పట్ల విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని తెలియజేస్తూ వందనాలు.